అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరే, నేను నచ్చలేదు, నేను లావ్ అయిపోయాను, నేను నీకు కరెక్ట్ కాదు, నీకు ఇప్పుడు వేల కోట్ల సంబంధాలు వస్తున్నాయి, చార్టెడ్ ఫ్లైట్లో వస్తున్నారు మీ ఇంటికి అందరూ, మీ ఇంటి పైన హెలిప్యాడ్ ఉంది, హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు, మరి వదిలేయటానికి ఏంటి? వచ్చి కూర్చొని వదలడు. ఎక్స్ప్లాయిటేషన్. నేను మగాడిని, నువ్వు నాతో బిడ్డను ఎందుకు కన్నావు? ఏమన్నా పిచ్చా సార్? ఒక ఆడది ఫ్యామిలీని వదులుకొని పెళ్లి చేసుకుని బిడ్డను కానాలంటే ఎంత గోత్రు అవుతుంది? నాది రియల్ మార్కెట్ సార్. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియల్. ఏమైనా సాఫ్ట్వేర్ ఉంటే తీసుకొని చెక్ చేయండి. నా లైక్స్ రియల్, నా వ్యూస్ రియల్. నేను ఇప్పుడు కూర్చొని నా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు. ఏ రోజు కొనుక్కోలే నేను వ్యూస్. అలాంటి మార్కెట్ని నేను వదులుకొని డెల్యూషన్ వరల్డ్లో లేకుండా ఇతని కోసం ఇతని బిడ్డను నేను మోసాను, 36 కేజీలు పెరిగానంటే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదా? పైకి తిరిగి ఈరోజు నీ ప్రొఫెషన్ నేను పాడు చేస్తా, నిన్ను పర్సనల్గా పాడు చేస్తా, చంపేస్తా. కొత్త డైలాగ్స్ ఏంటంటే చంపేస్తా, యాక్సిడెంట్లో చంపేస్తారంట సార్. మరి నాకు వీళ్ళకి ఏమన్నా సపరేట్గా కాన్స్టిట్యూషన్లో లాస్ ఉన్నాయా, లేకపోతే సపరేట్గా ఎక్సెప్షన్స్లో వీళ్ళ ఫ్యామిలీ పేరుందా అనేది నాకు అర్థం కావట్లా. వాళ్ళ సిస్టర్ ఏంటో మరి ఏమన్నా డార్క్ మ్యాజిక్ ప్రాక్టీసెస్ చేపిస్తుందో ఏంటో అర్థం కాదు, కానీ వచ్చిందంటే ఎప్పుడు సీరియస్ ఫేస్ వేసుకొని ఉంటుంది, ఏదో ఒకటి తిడతా ఉంటుంది. అసలు వాళ్ళిద్దరికి పడేది కాదు, వాళ్ళిద్దరికి ఏ రోజు పడేది కాదు. సడన్గా నా ప్రెగ్నెన్సీలో నా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది ఆమెకి. ఇప్పుడు సార్ ప్రతిసారి కూర్చోబెట్టి నువ్వు దేనికి పనికిరావు, మేము సో అండ్ సో ఫ్యామిలీ, మాది ఇంత గొప్ప ఫ్యామిలీ, ఇదేం మ్యానిపులేషన్ సార్? నిజంగా మీ బిడ్డకు సత్తా ఉంటే తీసుకెళ్ళండి. మార్కెట్లో ఒక యానిమల్లా ట్రీట్ చేస్తున్నారు కదా అతన్ని, తీసుకెళ్ళి పెట్టుకోండి మార్కెట్లో. నా లైఫ్ నాశనం చేసే రైట్ ఎవరు ఇచ్చారు? నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తారు అసలు? మీకు నేను రాసిచ్చానా పేపర్ మీద? నా లైఫ్ ధర్మ మహేష్, నువ్వు నా లైఫ్ నాశనం చేయని నేను సంతకం పెట్టించానా? నా బిడ్డను దాయటానికి అసలు ఎంత ధైర్యం ఉంటే దాస్తారు? నా బిడ్డకి ఏం తక్కువ? బిడ్డను దాయటమే కదండి సార్. అసలు వాళ్ళ పేరెంట్స్ టీజర్ లాంచ్ అయింది సార్ అతని సినిమాది. ఆ సినిమాలో హీరోయిన్ పేరు ఐశ్వర్య శర్మ. నేను షూట్కి వెళ్తే 6వ నెల ప్రెగ్నెన్సీ బంప్ వేసుకుని సెకండ్ మూవీ షూట్ అక్కడ జరుగుతుంటే పర్మిషన్, సెకండ్ది డ్రింకర్ సాయి, సింధూరం. ఆ సింధూరం హీరోయిన్ చాలా చక్కగా, చాలా డిగ్నిఫైడ్ గా ఉండేది. అమ్మాయి లిమిట్స్ లో అమ్మాయి ఉండేది, ఒక ప్రొఫెషనాలిటీ ఉండేది అమ్మాయి దగ్గర. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎందుకు ఇట్లున్నారో మరి అసలు నాకు అర్థం కావట్లా. వాళ్ళకి నిజంగా బయట ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలియట్లేదేమో నాకు అర్థం కావట్లా. ఈ అమ్మాయి, నేను షూట్కి వెళ్తే సినిమాలో హీరో కదా అతను, నేను అతనికి వైఫ్ని కదా, వెళ్తే నన్ను ఇసుక్కుంటారా సార్? నేను ప్రెగ్నెన్సీ పంపేసుకొని ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారే కానీ డైరెక్టర్ గారే కానీ వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు నాతో. ఈ అమ్మాయికి ఏంటి సార్? నేను వెళ్తే ఇట్లా కూర్చొని ఏంటి సార్ అసలు? ఆ టైంలో నేను చెప్పు తీసుకొని కొడితే వాళ్ళ సెట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు ఆ అమ్మాయిని నేను పట్టుకొని చెప్పు తీసుకొని కొడితే ఏమైంది సార్? ఆ అమ్మాయి కెరీర్ ఏమైంది? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు సార్ నా గురించి. ఇప్పటికీ నా గురించి అసలు నేను షాక్ అయిపోయే విషయాలు వింటున్నాను. ఇతని ఫ్రెండ్ వైఫ్తో ఇతను ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఫ్రెండ్కి నాకు ఎఫ్ఐఆర్ పెడుతున్నాడు. ఏమన్నా కడుపుకి అన్నమే తింటున్నాడా? నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అడుగుతున్నాను, కడుపుకి అన్నమే తింటున్నాడా? ఎంత చక్కగా ఉంటాను నేను, లైవ్లో కూర్చుంటాను సార్. మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నాతో ఎఫ్ఐఆర్లు ఎవరు పెట్టుకున్నారు ఫోన్ చేయమనండి. 13 ఏళ్ళు నేను ధర్మ మహేష్తో కలిసి ఉన్న ఈ టైంలో నేను ఒక్క అబ్బాయితో అన్న క్లోజ్గా మూవ్ అయ్యానని నాకు మీరు ప్రూవ్ చేస్తే ధర్మ మహేష్ కాళ్ళ మీద పడి వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి. ఇంత లాయల్గా ఉంటే ఈ జనరేషన్లో ఇచ్చే గిఫ్ట్లు ఇవా? నాకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని అంటగడతాడా? కట్టమనండి, నేను చూస్తా. సరే, ఏదో డబ్బు ఇతనికంటే డబ్బున్న మ్యాచ్లు నాకు చాలా వచ్చాయి. డబ్బే ఇంపార్టెంట్గా కూర్చుంటే ఇతను నా ఆప్షనే కాదు అసలు. ఇతను నా ఆప్షన్ ఎప్పుడయ్యాడంటే నన్ను చూసుకునే విధానం, నన్ను ప్రేమించే విధానం, నన్ను కేర్ చేసే విధానం బట్టి అయ్యాడు. మాట్లాడితే నువ్వు రోడ్డుకి ఎక్కువ అసలు అతనికి ఆగట్లేదు సార్. అతనికి వెరీ రాంగ్ గైడెన్స్ ఉంది లైఫ్లో. వాళ్ళ ఫాదరే రాంగ్ గైడెన్స్. ఇప్పుడు మీకు నేను ఒక ఆడియో వినిపించాను, గొడవలు పడంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నా గురించి ఫైట్ చేయండి. జనరల్ గా ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, జనరల్ గా నష్టపోతారంటారు కదా. నాకు తెలియదు సార్, మరి అతనికి తెలివి లేదో లేకపోతే తెలివి పనిచేయట్లేదో. ఒకప్పుడైతే అతనికి చాలా జాలి ఉండేది, జాలి గుణం ఉండేది. వన్ పాయింట్లో కాకుండా ఇంకో పాయింట్లో అయినా పాపం గౌతు ఇంత కష్టపడుతుంది, గౌతుతో నేను కరెక్ట్గా ఉండాలి అని ఇంటిగ్రిటీ ఉండేది. మరి 2 ఏళ్ళు నాతో అతను దూరం అయిన టైంలో మరి ఎవరేం చేశారో, ఏమన్నా తీసుకోకూడని తీసుకుంటున్నాడో నాకైతే, నేను కళ్ళతో అయితే చూడలేదు.
కానీ చాలా మారిపోయాడు. అసలు ఆ వ్యక్తి తిరిగి వస్తానన్నా నాకైతే వద్దు. హ్యాబిట్స్ ఎలా ఉండేవి? సార్ అతనికి డ్రింకింగ్ అన్నా ఇవన్నీ అసలు అలవాటు ఉండేది కాదు సార్. లిటరల్లీ మేమిద్దరం పబ్కి కూడా వెళ్ళాల. అసలు అతనికి అలవాట్లే ఇప్పుడు ఉన్నాయి. అసలు ఆ మారటం ఏంటో, ఆ మార్పు ఏంటో. ఇప్పుడు మారేవాడు ఫస్ట్ నుంచి నన్ను అంత కంట్రోల్ చేయకూడదు. నేను లెవెల్కి ఒకలా ఉంటాను, ఒక మెట్టు ఎక్కగానే నేను మారిపోతాను, నాకుతో కింద మెట్టు వరకు వచ్చిన వాళ్ళని కాళ్ళతో తంతాను అన్నోడు మారకూడదు. ఇప్పుడు నాకు సినిమాల్లో ఛాన్స్లు వచ్చినాయి, చేయనివ్వాలి. యూట్యూబర్గా నేను వెళ్తున్నాను, ఆపేశాడు. మా ఇంట్లో పెద్ద గొడవ పెట్టుకొని ఆపేశాడు. ఆపకూడదు. వెబ్ సిరీస్లో ఛాన్స్లు వచ్చినాయి, చేయనివ్వాలి. నా లైఫ్ కదండి సార్, నా కెరీర్ కదా. నా కెరీర్ తొక్కేసి నన్ను వదిలేస్తే ఏంటది? ఎన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేయటం అది? ఇప్పుడు అంటే పెళ్లి తర్వాత మీరు చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ మదర్ బిహేవియర్ అర్థమైంది అన్నారు, తిను కూడా మారుతూ వచ్చాడు. రెండు విషయాలు ఇక్కడ ఏంటంటే అసలు గొడవలు ఇవంతా పడడానికి మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటున్నారు, బట్ ఫర్ వాట్? డబ్బుల కోసమా, లేకపోతే వాళ్ళ నేచర్ ఇదా మీరు చెప్పేది? రీజన్ ఏంటి రెండిట్లో? వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఐ థింక్ నాతో మధ్యలో అయితే మా ఫాదర్కి ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఆ ల్యాండ్స్ గురించి కొంచెం బాగానే డిస్కషన్స్ పెట్టారు వాళ్ళ ఫాదర్ అని ఇతను. ఇప్పుడు ఇతను పొద్దున్న లెగిస్తే మాకు లేవా, మిమ్మల్ని ఎందుకు అడగాలి అని అంటాడు. అడిగిన రోజు తెలీదా మీకు లేవని? కూర్చోబెట్టి నన్ను 4 గోడల మధ్యలో ఆ ల్యాండ్స్ మీ నాన్న అడుగు, మనం డెవలప్మెంట్కి తీసుకుందాం, మనం చేసుకుందాం, మీ అక్కోళ్ళకి వెళ్ళిపోయిద్ది, మీ నాన్న అడుగు అని అడిగిన రోజు నీకు పొలాలు ఉన్నాయని నీకు తెలీదా? ఇప్పుడు నేను ఈ విషయాలు బయట పెట్టేసరికి మాకు లేవా, మాకు లేవని మిమ్మల్ని అడిగావా? మీకుంటే మీ దగ్గర ఉంటాయి, మాకుంటే మా దగ్గర ఉంటాయి. అంతే కదండి సార్. ఇప్పుడు మా నాన్నకి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆస్తి ఏం తగ్గల, పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజుకేం తగ్గల. వాళ్ళకి పెరిగితే నేనేం చేయాలి సార్? వాళ్ళ పెరగటంలో మా హెల్ప్ ఏం లేదా? మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఏం యూజ్ అవ్వలేదా? లేకపోతే మా నాన్న ఎప్పుడు అతని దగ్గర లేడా? సినిమాల్లో మా ఇన్ఫ్లుయెన్స్ ఏం యూజ్ అవ్వలేదా? సింధూరం సినిమా ఓటీటీకి ఎక్కడానికి నా హెల్ప్ లేదా? ఎంతమంది సెలబ్రిటీస్ని నేను తీసుకొచ్చా నా సినిమాకి అతనికి తెలీదా? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.